అబద్ధము రాజ్యం వెళ్తున్న టైం ఇవాళ మనం చూస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ఇస్తాను. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దాంట్లో హిట్లర్ ఒకవైపు, ఇటలీ, జపాన్ ఈ 3 దేశాలు ఒకవైపుగా ఉండే, మిగతా దేశాలు సోవియట్ రష్యా, మిగతా అమెరికా, మిగతా దేశాలను ఒకవైపు ఉండే. అక్కడ ముసోలి పరిపాలిస్తున్న ఇటలీలో, ఇక్కడ జర్మన్లో హిట్లర్ ఉన్నాడు. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక జోసెఫ్ గోబెల్స్ అని, ఇప్పుడు గోబెల్స్ ప్రచారం అని మీరు వింటుంటారు సామాజిక మాధ్యమాలలో, పేపర్లలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. జోసెఫ్ గోబెల్స్ అనేట ఆయన్ని ఒక జిల్లా నాయకుని హిట్లర్ పికప్ చేసి ప్రపంచంలోనే ఏ దేశంలో లేని మంత్రిత్వ శాఖను ఆయన 1940లోనే క్రియేట్ చేసింది హిట్లర్. ప్రాపగండా మినిస్టర్ అని ఈ గోబెల్స్కి అప్పచెప్పిండదు. నువ్వేం చేస్తావో తెలియదు, ఏం ప్రచారం చేపిస్తావో తెలియదు. జర్మన్ గ్రేట్, హిట్లర్ గ్రేట్, మన రేస్ గొప్పది, ప్రపంచంలో మనం ఎవరైనా చంపగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం, ప్రపంచాన్ని మొత్తం జయించగలుగుతాం. ప్రతిపక్షాలు మాట్లాడే వాటిని, కమ్యూనిస్టులు మాట్లాడే వాటిని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజము చేయొచ్చని చేసిన వ్యక్తి గోబెల్స్. అతనికి ప్రాపగండా మినిస్టర్ ఇచ్చినాడు. సరే, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు సోవియట్ రష్యాకు వచ్చేవరకు స్టాలిన్ ఎత్తుగళ్లతో వెనక కొట్టేసిండు. ప్రపంచ యుద్ధంలో అలైడ్ ఫోర్సెస్ గెలిచినాయి, అయిపోయింది. ఇప్పుడు ఈ అసత్యాల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నట్టే, నిన్న మొన్న ట్రంప్ ఒక 10 రోజుల క్రితము సోవియట్ యూనియన్ వాళ్ళు ఎప్పుడు కూడా హిట్లర్ను జయించిన ఆ స్క్వేర్ ఏదైతే ఉందో అక్కడ స్టాలిన్ దగ్గర కూడా విజయోత్సవాలు చేస్తారు. దానివల్ల ఇండియా నుంచి కూడా పోతారు, అప్పుడు మిగతా దేశాలు అమెరికా నుంచి. ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ పోవట్లేడు. మొన్న జరిగినాయి, పోయిన నెల జరిగితే పోలేదు. అమెరికా రిప్రజెంటేషన్ లేదు. మన దగ్గర నుంచి కూడా ఎవరో చిన్న ఆఫీసర్ని పంపారు. అని బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిందో, బ్రిటిష్ ఇటువైపు ఉంది కాబట్టి. అయిపోయినాక ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే విచిత్రంగా, అసలు ఈ సెకండ్ వరల్డ్ వార్ని లీడ్ చేసిందేమో అమెరికా. మేమే హిట్లర్ని చంపినాం, మేమే ముసలిని చంపినాం. అమెరికా అనేది లేటర్ స్టేజ్లో అసలు సెకండ్ వరల్డ్ వార్కి వచ్చింది. జపాన్ వాడు వాళ్ళ హార్బర్ మీద దాడి చేస్తే అప్పుడు పోయి జపాన్ మీద బాంబు వేసాడు. వాడు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, ట్రంప్ ఏం చెప్తున్నాడు, అన్నిటిలో వాళ్ళది టీవీ ఛానల్ వాళ్ళే ఉన్నాయి, మాధ్యమాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి లేదు ట్రంప్ ఈనాటి యువతరం కూడా నమ్మే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నిజమే ట్రంప్ యుద్ధం చేసినట్టు హిట్లర్ వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధాన్ని అమెరికానే లీడ్ చేసిందంట. రష్యా పోయింది, స్టాలిన్ పోయిండు, అందరూ పోయిండు, ఓడించిన వాళ్ళు పోయిండు. ఇదే కేటగిరీలో మన దగ్గర ఓడియాల తెలంగాణ రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ప్రచారం జరుగుతుంది. అబద్ధాలను వండి వారుస్తున్నారు, నిజాలను రాణిస్తలేరు. నిజాలు ఎవరైనా చెప్పబోతే నిర్బంధాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా అదే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీకి మోడీ గారు చేస్తున్న పని మనం చూస్తూనే ఉన్నాం. మన పేల్గాం ఘటన చూసినాం, యుద్ధం చూసినాం. ఏం జరిగిందో ఎవరు తెలియదు. ఉరికిచ్చినా ఉంటాడు, కాలుస్తూనే ఉంటాడు, మోకాళ్ళు నిలబెట్టినా ఉంటాడు. ఏం చేసిండో, ఏం చేసినాడు ఏం చెప్పరు. చర్చలు అంటాడు, అసలు చర్చలు ఏం జరిగినా ఎవరిని తెలియదు. అంటే ఏంది, జాతీయవాదాన్ని ఎట్లయితే హిట్లర్ తెచ్చేయాల రెచ్చగొట్టి చేసిండో, ఇవాళ సేమ్ అదే భారతదేశంలో మళ్ళా జాతీయవాదం సేమ్ హిట్లర్ ఎట్లా చేసిండో, గోబెల్స్ ఎట్లా చేసిండో అట్లా జరిగింది. ఇవాళ ఇండియాలో ఉన్న గోబెల్ ఎవడంటే అమిత్ షా, హిట్లర్ ఎవడంటే మోడీ. పక్కా ఇదిగా ఇక మన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు పరిపాలనలో జరుగుతున్న విమర్శలు, నిజాలను దాచటం, అబద్ధాలని చెప్పటం, వాటన్నిటిని చేస్తున్నారు, డైవర్షన్ చేస్తున్నారు. యువత కూడా ఏం ఆలోచిస్తుంది, ఇవాళ సోషల్ మీడియాలో ఏమొచ్చింది, పలానా ఇట్లా చేసినట్టు, ఇన్ని 1000 కోట్లు తిన్నాడట, ఇన్ని 100 కోట్లు తిన్నాడట. కథం చూడంగానే ఫార్వర్డ్ చేయటమే. ఎన్ని గ్రూపులలో ఉండో అన్ని గ్రూపులు లేకుండా కొన్ని గ్రూపులలో జాయిన్ అయ్యి కూడా అలాగే ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎవడిచ్చిండు, దీని సంగతి ఏంది? 1,00,000 కోట్లు 93,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? మనందరం మీరందరూ చాలా మంది యువత ఇక్కడ ఫార్వర్డ్ చేశారు. ఈ విధంగా అబద్ధాలు జరుగుతున్నప్పుడు యువత మీరు ఒక దగ్గర ఆగాలి. ఆగి ఏం జరుగుతుంది, మన కర్తవ్యం ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రోకన్గా ఆ మధ్య వచ్చింది, విన్నారు కదా. దానికి ఉన్న తెలివన్నా మనకు ఉండాలి. నేననేది అది ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని స్పష్టంగా చెప్తుంది. 60 లక్షల ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి బీజేపీకి అని చెప్పింది గ్రోక్. 60 లక్షలు రెచ్చగొడుతున్నారని చెప్పింది, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని చెప్పింది. దయచేసి ఈ సెమినార్ను మీరు అందరూ కూడా శ్రద్ధగా విని ఒక శాస్త్రీయమైన ఆలోచన పెంపొందించుకోవడం యువతకు చాలా అవసరం.
అదే మనం నిలబెడుతుంది. సమాజం సోయి ఉండాలి, మనకు సామాజిక స్పృహ ఉండాలి, విషయ పరిజ్ఞానం పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.